అండి అందరికి అందరు ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే కొబ్బరి బూరెలు చేస్తున్నానండి. చాలా బాగుంటాయి టేస్టీగాన. చూడండి, ఇవైతే బియ్యం రాత్రి నానబెట్టేసి ఉదయాన్నే మనం క్లాత్ మీద వేసి ఆరబెట్టాను. ఇలా ఉండాలి బియ్యం. చూసారా, చేతికి అసలు తడి లేదు, అంటుకోలేదు. ఈ బియ్యాన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మంచిగా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. అలాగే దీంట్లో కొబ్బరి బూరెలు అంటున్నాం కదండి, కొబ్బరి ముక్కలు. ఈ ముక్కలు మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవాలి, ఇది మిక్సీ చేసుకున్నాక ఒక ప్రాసెస్ ఏంటన్నది చూడండి. మిక్సీ పట్టాను నేను మంచిగా. ఇలాగా ఇలాగా మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం ఇలాగా జల్లించేసుకోవడమే. మొత్తం పిండి అంతా ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్నది మనం బరువులా ఉండదు, మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. అయితే జల్లించానండి. ఇగో మనం జల్లించిన పిండిని ఇలా కొంచెం మనం ఆన్ చేయాలి ఇలా దగ్గరికి. అప్పుడు మనకి పిండి తడిగా ఉన్నప్పుడు మనకి బాగా వస్తాయి బోర్లు. ఇంకా మిగిలింది కదండి, ఇది మళ్ళీ మనం గ్రైండర్ చేసుకొని మళ్ళీ పిండి చేసుకోవడమే. కూర అయితే చూడండి, కొబ్బరి కూర ఇలా కోరేసాను మిక్సీలో వేసి. ఒక కప్పు సరిపోద్ది మనకి. అలాగే బెల్లం అయితే ఒక కప్పు బెల్లం మనం ఇది కరగబెట్టుకొని పాకం పట్టుకోవాలి, పాకం తీసుకోవాలి. పిండి రెడీ, ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం. అయితే పాకానికి మనం తీసుకోవాలండి, పాకం తీసుకోవాలి కదా. కొంచెం నీళ్ళు వేసాను, ఎక్కువ వేయలేదు. మనకి పాకం పట్టుకోవాలి కదా. పాకం వచ్చిన దాకా ఇది కరిగిపోయినంత వరకు కొంచెం దగ్గర ఉండాలి. తర్వాత పాకం చూసుకోవడమే మనకి. అయితే పాకం చూడండి ఇలా రావాలి. ఎక్కువ అంటే ఎక్కువ రాకూడదు, ఇలాగ ముద్దలాగా మనకి కడితే చాలు. ఇలాగ అంతే, ఇలాగ చిన్నది. అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఎక్కువ పాకం అవసరం లేదులేండి, ఇలా మొండలాగా వస్తే చాలు. కొబ్బరి కూర ఉంది కదండి, పచ్చి కొబ్బరి మనం వేసేసుకోవాలి ఇందులో. సిమ్లో పెట్టి వంట బాగా మనం ఎంత కావాలో అంత పిండి దాంట్లోని కలుపుకోవాలి. అది ఎంతవరకు తీసుకుంటుందో పిండి, ఆ బెల్లం పాకం కొబ్బరి వేస్తాం కదండి, ఇంకా తీసుకుంటుంది. సరిపోతే మళ్ళీ మనం వేసుకోవడం. సిమ్లోనే ఉంచుకోవాలా, పెద్దది పెట్టకూడదు. కొబ్బరి కూర వేసాము కదండి, అందుకే కొబ్బరి బూరెలు అంటాం. అదే మామూలుగా పాకుండలు అయితే ఈ పాకం సరిపోదు. అయితే కొబ్బరి బూరెలు అయితే కొంచెం పిండి చాలా తక్కువైందండి. దానివల్ల ఏంటంటే తడి బియ్యం పిండి సరిపోలేదు, అందుకని పాకుండలు వేసేస్తున్నాను. ఆ పిండిని మనం పాకం పెట్టాం కదండి, దాన్ని ఇలాగ ఉండల్లా చేసేసుకొని ఆయిల్ వేసుకుంటే మనకి పాకుండలు అయిపోతాయి చక్కగా. మనం వేస్ట్ అన్నది అవదండి పిండి. ఏదైనా సరే మనం పాకం పట్టాం కాబట్టి ఆ పిండికి మనం బూర్లన్నా కొబ్బరి బూర్లన్నా చేసుకోవచ్చు, లేదంటే పాకుండలు. ఆ పాకంకి పాకుండలు పిండి కూడా పాకుండలు వచ్చేస్తాయి ఆ పాకంకి. కానీ మనకి ఏదైనా ఏ ఐటమ్స్ అన్నా చేసేసుకోవచ్చు. అదే చేసుకోవాలని ఏమీ లేదు రూల్స్. ఇవి మనం కొబ్బరికూర బెల్లం అన్నీ వేసాం కదా, దానికి కొబ్బరికూర వేసాం కాబట్టి వంటల్లో కూడా పాకుండల్లోని కూడా బెల్లం కొబ్బరికూర కూడా వేసుకుంటారు, ముక్కలు వేసుకుంటారు. కానీ నేను కొబ్బరికూర అంటే ఆ ఊర్లు కానీ వేసాను, కానీ అది కొంచెం మిస్ అయింది. పిండి ఎక్కువ ఉండాలా, తక్కువ అవడం వల్ల పాకుండలు చేసేస్తున్నాను. వీటికి అయితే పాకం సరిపోయిందండి కరెక్ట్గానా. పాకుండల పాకమే కొబ్బరి బూర్లకు కూడా సేమ్. ఏదైతే ఏంటంటే మనకు నోట్లో వెళ్ళడం కావాలంతే. అదైతే మామూలుగా బూర్లా కంటే అప్పడంలాగా అది మనం వేసుకోవాలి. ఇవైతే ఉండలు సేమ్ లడ్డూల్లాగా వస్తాయి.
ఇవి కూడా బాగుంటాయిలండి మనం తింటే. కానీ చిన్న మీడియం సైజ్ మంట అయితే సరిపోదు, ఎక్కువ అవసరం లేదు. మనకి ఈజీగా అయిపోవాలి ప్రాసెస్ బేగా అనుకుంటే పాకం పట్టించుకున్నాం అనుకోండి, బెల్లాన్ని పిండి మనం వేసినప్పుడు అది దేనికైనా మనకి పనికొస్తుంది. ఆ పాకంది ఆ తోపు దేనికైనా పోకుండలైనా చేసుకోవచ్చు, కొబ్బరి బూర్లైనా చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే పోకుండలో చేస్తానండి. అని చక్కగా బెల్లం అందులో కొబ్బరి కూర అది వేసాం కదా, అవి బాగుంటాయి. కొంచెం నెయ్యి కూడా, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను, అవన్నీ మిక్స్ అయిపోయి. ఎక్కువ మంట అయితే ఎక్కువకూడదని సింబల్ పెట్టుకోవాలా, ఎందుకంటే ఇవి మళ్ళీ మాడిపోయి మళ్ళీ ఏగవు లోపల. ఇవి పైకి అయితే బాగానే మాడిపోయినట్టుగా ఉంటాయి కానీ ఏగిపోయినట్టు ఉంటాయి కానీ లోపల అయితే ఏగవు ఇవి. అందుకని చిన్నది, మరి ఎక్కువ మంట పెట్టకూడదు. ఇవి సరిపోద్ది ఈ మంట. అన్ని కూడా ఇలాగే వేసుకోవడమే, ఉండల్లా చేసి వేసుకోవడమే. మనం పాకం పట్టిస్తాం కాబట్టి మనం చెప్పినట్టు వస్తుంది పిండి, ఏదైనా చేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు కలిపేసుకొని వీటిని పొంగడాలు కూడా వేసుకోవచ్చు. ఈ పిండి పాకం మనం చూసాం కాబట్టి, మనకు పాకం వచ్చింది కాబట్టి పొంగడాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు కలిపేసుకొని పొంగడాలు వేసుకోవచ్చు. అయితే చూడండి పోకుండా ఎంత బాగా వచ్చాయో మంచిగానా. అలాగే ఇవి ఎవరైనా సరే ట్రై చేయండి. ఒకవేళ పిండి పాడైంది అయ్యో అని అనుకోక్కర్లేదు. అది ఎందుకంటే పాకం వచ్చింది కాబట్టి ఇది మనకి పోకుండా అయితే తయారైపోయి చూడండి అని చక్కగా ఎంత బాగా వచ్చిందో మధ్యలోనే. ఎవరైనా సరే ట్రై చేయండి కంపల్సరీ, బాగున్నాయి, బాగా వచ్చాయి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. అలాగే కంపల్సరీ చూసిన వారు ఎవరైనా నాకు మంచిగా చూసి చూడాలి అనుకుంటున్నాను లాస్ట్ వరకు వీడియో. అందరికీ ధన్యవాదాలండి మా వీడియో చూసినందుకు, చాలా సంతోషంగా ఉంది. అలాగే బాయ్ బాయ్, సీ యు టుమారో, మళ్ళీ నెక్స్ట్ వీడియో. అలాగే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, సీ యు టుమారో, నెక్స్ట్ వీడియో.